I believe tonight that every man and woman, every boy and girl that's born of the Spirit of God is a Nazarite unto the Lord. Amen. Because they have separated them things themselves from the cares of the world. And whatever the world's got to say. ఈ రాత్రి దేవుని ఆత్మ వల్ల జన్మించిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి వారు ప్రభువునకు నాజీరు చేయబడినవారు. ఎందుకనగా వారు ఆ విషయాలకు, లోకం ఏం చెప్తుందో దానికి, లోకం యొక్క కార్యకలాపాలకు తమ్మును తాము వేరు చేసుకున్నారు. You live in this city here where there's great schools and we see our nation calling for higher standard of education, which is all right, nothing to say about that, but that education cannot give you salvation. పెద్ద పెద్ద పాఠశాలలున్న ఈ నగరములో మీరు ఉంటున్నారు. మన దేశం ఉన్నత ప్రామాణికలు గల విద్యాభ్యాసం కొరకై పిలుపు ఇవ్వడం మనం చూస్తున్నాము. మంచిదే అది, అందును గూర్చి వేరే చెప్పుట్లేదు. అయితే విద్య రక్షణ ఇవ్వలేదు. A scientist can split a grain of wheat and tell you how many different chemicals is in it, but it can't find the life that's in there. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ఒక గోధుమ గింజను విడదీసి దానిలో ఎన్ని విధములైన రసాయనికములు ఉన్నవో చెప్పగలడు. అయితే అందులో ఉన్న ప్రాణమును, జీవమును అది కనుగొనలేదు. An education can learn you or teach you mathematics and it can teach you history and whatever more, but it cannot bring life to you. Your education will not do that. విద్య నీకు గణిత శాస్త్రాన్ని నీకు బోధించగలదు, నీకు నేర్పగలదు. అది నీకు చరిత్రను మరి ఇంకొకటిని బోధించగలదు. అయితే అది నీకు వెలుగును ఇవ్వలేదు. నీ విద్య అది చేయదు. God has one way of bringing life to you. That's when you're ready to separate yourself from all the things of the world and all the cares of the world and cling only to God's promised word. నీకు వెలుగిచ్చుటకు దేవునికి ఒక మార్గమున్నది. అదేదనగా లోక కార్యములన్నిటికీ నీవు వేరొకటుకు సంసిద్ధపడినప్పుడు, లోక ఆశలన్నిటికీ నీవు వేరొకటు సంసిద్ధపడినప్పుడు దేవుని వాగ్దానమునకు మాత్రమే నీవు ఆధారపడి అంటుకున్నప్పుడు దేవునికి మార్గమున్నది. Paul was a Nazarite unto the Lord. He was separated from his Orthodox church to the word of the living God. పౌలు ప్రభువునకు నాజీరు చేయబడినవాడు. జీవముగల దేవుని కొరకై అతడు తన ప్రామాణిక సంఘానికి వేరైపోయాడు. Aaron was a Nazarite unto the Lord. He was separated from among the brethren to bear the birthstones and to be the high priest. అహరోను ప్రభువునకు నాజీరు చేయబడినవాడు. అతడు ప్రధాన యాజకునిగా ఉండుట కొరకై జన్మ రాళ్లను మోయుటకు తన సహోదరుల్లో నుండి వేరు చేయబడ్డాడు. It is a total separation. We're not to go back into the world no more or have anything to do with the world, but cleave only unto God. అది సంపూర్ణ వేర్పాటు. మనం ఇక లోకములోకి ఇక ఎన్నడూ వెళ్ళకూడదు, లేదా లోకముతో ఇక సంబంధము లేదు. అయితే దేవునికే అంటుకొని ఉండాలి. Jesus is coming after a bride, a woman, a church that's separated from the things of the world or the cares of the world. యేసు ఒక పెళ్లి కుమార్తె కొరకు, ఒక స్త్రీ కొరకు, అనగా లోక కార్యముల నుండి లేక లోకములో ఉన్న వాటిలో నుండి వేరు చేయబడిన ఒక సంఘము కొరకు యేసు రాబోచున్నాడు. She's separated from the fashions of this modern age that we live in. She's separated from the cares and the traditions of churches. She's separated only to God, and God is the Word. ఆమె సంఘముల పారంపర్యాచారముల నుండి, చింతనల నుండి ఆమె వేరైపోయినది. And his husband and wife is one, so does the bride and the Word become one, for the Word's living through the bride. Amen. That's her credentials. That's her identification. మరియు భర్త భార్య ఎలాగో అలాగే పెళ్లి కుమార్తె వాక్యము ఒకటవుతారు. ఏలైనగా వాక్యము పెళ్లి కుమార్తె ద్వారా జీవిస్తున్నది. ఆ విధముగా ఉండును. అదే ఆమె ఆనవాళ్లు, నిదర్శనాలు, ఆమె గుర్తింపు అదే.